ఇప్పుడు మిమ్మల్నే చూడండి. ఒక రైతు కుటుంబంలో పుట్టిన మీరు అవును. ఒక ఆధ్యాత్మికవేత్త అయ్యారు. అసలు సంబంధమే లేదు. ఆ వాతావరణంలో ఎక్కడ మీకు అది లేకున్నా గూడా మీరు ఇలా అయిపోయారు. సందర్భం వచ్చింది కాబట్టి ఆ! చెప్తున్నానండి. నేను బ్యాక్ బెంచర్ అని చాలా గర్వంగా చెప్తా. అంటే ఓకే. మనం యావరేజ్ నేను గూడా. స్టూడెంట్‌ని. సో, ఆ! అందుకే జీవితం చూడగలిగాం. ఓకే. నాకు ఎక్కువ చదవకూడదు. చదివితే నా అవునవును. నా ఫీలింగ్. నాట్ టు క్రిటిసైజ్ చదివే వాళ్ళని. ఎక్కువ అదేలే. చదవొద్దు. అదే. ప్రపంచాన్ని చూద్దాం అనేది నా అది. ఫీలింగ్. అయితే నాకు తెలుగు నేను తెలుగు అమ్మాయినే. తెలుగు రైట్. మీడియమే. మనం ఎక్కువ సూపర్. చదువుకోకపోవటం వల్ల మనకేం పెద్ద భాష మీద పట్టుదల ఉండదు గదా! కమాండ్ అవును. చదివితేనే పట్టుదల అంతే. ఉంటదండి. అవును. గుర్తుపెట్టుకోండి. చదవకుండా పట్టుదల ఉండదు. అంతే గదా! మనం అసలు ఏ పుస్తకాలు చదివేవాళ్ళం గాదు. నవలు చదివేవాళ్ళం గాదు. అసలు ఓహ్! ఎవరు నవలలు గూడా చదవలేదా? అహా! మా ఓకే. డ్యాడీ చిన్నప్పుడు నవలు చదవొద్దు. అది మీ వయసుకు సంబంధించింది కాదు అని జెప్పారు. అచ్చా! గౌరవించేదాన్ని. ఏం చెప్పినా చాలా గౌరవిస్తా నేను. ఓకే. అది మన వయసుది కాదు. అయితే ముట్టుకోకూడదు అనుకునేది. స్వాతి పుస్తకాలొస్తే ఆయన బెడ్ కింద దాసుకునేవాడు. అంతేగా. ఎందుకు దాసుకుంటున్నారు అంటే అది మీ వయసుకి సంబంధించింది కాదు అని. ఓకే. అయితే ముట్టుకోకూడదు అనుకోని ఉండేదాన్ని. రైట్. అయితే నాకు ఎందుకు నమ్మేదాన్ని రిపాజిటరీ అంటే పూర్ స్టూడెంట్‌ని. అసలు పొట్టగొస్తే అక్షరం ముక్క రాదు తెలుగులో. పద్యాలైతే ఉప్పు కప్పురం తప్ప ఇంకో పద్యం రాదు అచ్చా! మనకి. ఓకే. మన శాస్త్రాలు చదవాలా. మా తల్లిదండ్రులు చదువుకున్నోళ్ళు కాదు పాపం. అసలేదో పాపం ఎళ్లి అదేలే. చదువుకోవాలనుకునే ఆ! వాళ్ళు తప్ప చదువు అనేది రాదు. ఎళ్ళిన దాంట్లో మనం గవర్నమెంట్ స్కూల్ అండి. అంతేగా. క్లాసులు గూడా లేకుండా చెట్ల కింద కూర్చునేవాళ్ళం. ఓహ్! పరదాలేసుకొని ఏదో అలా టైమ్ పాస్ చేసుకుంటా ఉండే నైస్. నేను ఆ! పేపరు, కలం ఇస్తే కవిత్వాలొచ్చేయి. అయ్! ఆ! సాహిత్యం వస్తది. పాటలు రాసేదాన్ని, కథలు రాసేదాన్ని. అప్పుడు నమ్మా. ఏదో రిపాజిటరీ ఉంది. యెస్. ఉంది. అంటే ఏదో సంథింగ్ ఉంది యెస్. అని ఈ చిన్నప్పటి నుంచే నాకు వీటిల మీద క్యూరియాసిటీ అన్నమాట. కరెక్ట్. అసలు నేనెవరిని? హ్మ్. అప్పటి నుంచే నేనెవరినో నేను తెలుసుకోవాలి. ఆ! ఏదో కారణంతో పుట్టా నేను. ఇది నేను 12, 13 ఏళ్లకే. అబ్బా! ఆ కారణం ఏంటో తెలుసుకోవాలని. ఆ! అట్లాగండి నమ్మమంటున్నా. అంటే మూర్ఖత్వంగా ఏం ఫాలో అవ్వద్దు. సరదాగా అదేలే. తెలుసుకుందాం. కరెక్ట్. తెలుసుకుంటే ఈ జన్మలో నేనైనా అంతే తెలుసుకుంటానో లేదో గదా! తెలీదండి. అంతే గదా! అవును. మళ్ళీ ఇంకోటి ఎత్తుతా ఏముంది ఐ యామ్ అంతే. ఫైన్. రైట్. ఇక పెళ్లి విషయానికొద్దాం మేడం. పెళ్ళంటే అది గూడా కర్మకు రిలేటెడేనా? లేదంటే 36 గరాలు కలిస్తే చాలు పెళ్లిగా అది సెట్టా? ఏంటసలు? 100% అండి. ప్రతి బంధం కర్మానుబంధమే. అచ్చా! అంతేనా? ఆ! ఓకే. రుణానుబంధం, కర్మానుబంధం. ఆ! రుణానుబంధం గూడా ఉంది. అది కూడా ఆ! చాలా పెద్ద ఉందుంది. సబ్జెక్ట్. అమ్మో! ఆ రుణానుబంధాల వల్ల కర్మలోకొస్తాయి. రుణానుబంధ రూపేణ పిల్లలేదో అంటారు గదా! సో, ఈ రుణానుబంధంలో ఉన్న ఏదైతే సిస్టమ్ ఉందో, అవి ఈ జన్మలో కర్మలోకి పంపిస్తాయి. ఎవరితో మనం ట్రావెల్ చేయాలి అని. ఓకే. ఓకే. దాంట్లో ఉంటాయి కదా రకాలు. అవును. అందరితో అవును. ప్రాణం చేయలేకపోవచ్చు ఇదే జన్మలో. అంతేగా. సో, అలాగే పెళ్లి బంధం ఏర్పడిద్దండి. ఓకే. కంపల్సరీగా కర్మ రిలేటెడే ఉంటది. ఓకే. ఎందుకు కొంతమంది సంతోషంగా ఉంటారు, కొంతమంది బాధగా ఉంటారు. మంచి కర్మ ఉంటే బ్లెస్సింగ్ పెళ్లి. హ్మ్. లేదు అంటే పనిష్మెంట్. జీవితాంతం నా కర్మ, నా కర్మ, నా కర్మ అని తిట్టుకుంటానే అంతే గదా! ఉంటారు. అవును. ఓకే. అవును. అబ్బాయిలైతే అక్కడ బయట పడకపోయినా బయట అస్సల అబ్బాయిలు అవును. భలే మాట్లాడుకుంటారు. అసలు పెళ్లి మీద జోకులు, భార్యల మీద, అమ్మో! ఆడోళ్ళ మీద అస్సల. జోకులంటే అసలు వండర్‌ఫుల్‌గా చేస్తారు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే హమ్మయ్య! ఆ రోజుకి కొంచెం కడుపు నిండుతదా? ఓకే. రైట్. నాకు గూడా చాలా హాస్యాస్పదంగా ఉంటాయి అవన్నీ. అదే గదా! అయితే 100% సంబంధమేనండి. హ్మ్. అలా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు చేసుకోలేం కాబట్టి రాగానే జాతకాలు కలిసినాయా లేవా అని చూసుకొని చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఒకప్పుడు అవును. అంటే స్వయంవరం ఉండేది. ఇప్పుడు లేదు కాబట్టి. లేదు గాబట్టి. ఈ 36 గణాలు మ్యాచింగ్ చూసుకోవడం తప్పులేదండి. కానీ వాటిల మీద గుడ్డిగా ఆధారపడొద్దు. ఓకే. ఓకే. ఎందుకు ఆధారపడొద్దంటే నాకు తెలీదండి. నాలాగా ఎవరైనా ప్రాక్టీస్ చేస్తారో లేదో. మా దగ్గర మ్యారేజ్ మేకింగ్ సిస్టమ్ వేరండి. ఆ! మీరెలాగా బర్త్ చార్ట్ చూపించుకుంటారో మ్యారేజ్ సంబంధానికి వచ్చినప్పుడు మేము కంప్లీట్ బర్త్ చార్ట్ అనాలిసిస్ చేస్తామండి. అచ్చా! ఏడో ఇంటికి సంబంధించిన దోషాలేంటి అంటే పెళ్ళికి సంబంధించిన కర్మ ఓహ్! ఏంటి? దానికి సంబంధించి దోషాలు ఉన్నాయా లేవా? యువతల జాతకం పక్కన పెట్టేస్తే ప్రతి జాతకంలో వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ పెళ్లి నిలబడిద్దా, విడిపోద్దా అనేది ముందే రాసుంటది కదండీ! ఓకే. అది చూసుకోవాలి కదా! అచ్చా! ఓకే. అలాగా మొత్తం చార్ట్ అంతా అనాలిసిస్ చేసి అవన్నీ అంటే ఒక చాలా డీప్ అనాలిసిస్ చేసిన తర్వాత మ్యాచ్ మేకింగ్ రిజల్ట్స్ ఇస్తాం. ఓకే. సో, నేను గణాల మీద రిజల్ట్స్ ఎప్పుడు ఇవ్వనండి. హ్మ్. 36 కలిసినా ఆ అబ్బాయి దాంట్లో గండాలు ఉంటే ఏం చేస్తారు? ఆ! 36 గణాలు ఆపుతాయా? ఓకే. ఆపవు కదా! ఓకే. కొంచెం ప్రాక్టికల్‌గా ఉండమంటున్నా నేను హ్మ్. అందుకనే. హ్మ్. 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 ఎవరికైనా కలుస్తాయి గణాలు. అదేం పెద్ద సమస్య కాదు. విషయం గాదా? 18 అంటే పాస్ మార్కులు, 30 అంటే మెరిట్ అవును. కాదు. మీరు చూడండి ఎంతో మంది కలిసినోళ్ళు విడిపోయినోళ్ళు లేరండి? ఈ 36 గణాలు చూపిచ్చి బోడియమ్మ. పద్ధతిగా ఎన్నో అసల జాగ్రత్తలు అత్యంత తీసుకున్నోళ్ళు. సాంప్రదాయబద్ధంగా
పెద్ద కుటుంబాల వల్ల కూడా పెద్ద పురోహితులు, గురువులు అదే చెప్పండి, అంటున్నా, సిద్ధాంతులు. పెద్ద పెద్ద వాళ్ళు. అవును. మరి వాళ్ళు నమ్మి చేసినప్పుడు ఆగుతున్నాయండి? అంటే విధిని ఎవరు మార్చలేరు అనేది అస్సలు కొంచెం అర్థం కరెక్ట్. చేసుకోవాలి. కరెక్ట్. కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు అనేది అర్థం చేసుకోవాలి. తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం, తప్పించుకోవడానికి కాదు. అది సూపర్. ఇదొక్కటే లాజిక్. అంతే. సో మ్యారేజ్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇప్పుడు సరే వీళ్ళకి పెళ్లి దాంట్లో దోషం ఉంది, ఇది ఎలా? వీళ్ళ దాంట్లో దోషం ఉంది. అసలు ఎవరైతే మన దగ్గరికి వచ్చారో వాళ్ళ దాంట్లోనే దోషం ఉంది. అప్పుడు నేను ఎందుకు చెప్తాను, డీటెయిల్ టైమింగ్ తీసుకొని ఎందుకు చెప్తానంటే, ఒకవేళ వాళ్ళ దాంట్లో ఏడో ఇంటి దోషం లేకపోతే అప్పుడు పెళ్లి చేస్తే నిలబడతాయి. చాలా మంది ఏమంటారండి, ఇక్కడ కుజదోషం ఉంది, అక్కడ కుజదోషం ఉంది, చేస్తే క్యాన్సిల్ అవుతాయి అంటారు. ఒక్క కుజదోషం ఉంటేనే చాలా ఇబ్బంది. అంటే 2 కుజదోషాలు. కుజదోషాలు అంటే వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలనుకుంటున్నారు. అదే సిద్ధాంతం. అలా కాదండి. ఒక చార్ట్ లో కనుక అంటే ఒక జాతక చక్రంలో ఏడో ఇల్లు సమస్య ఉంటే, ఏడో ఇల్లు సమస్య లేని జాతక చక్రం తీసుకొచ్చి కట్టబెడితే అది నిలుస్తుంది. వాళ్ళ బలం వల్ల ఆ బంధం నిలుస్తానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు రివర్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తారు కదా మామూలుగా. అవునవును. అంటే ఇద్దరు ఫైర్ కదా కొట్టుకొని అడ్జస్ట్ అవుతారనేమో కానీ నాకు తెలియదు. అసలు చాలా డేంజరస్ అసలు అది. అవునా? ఓకే. సో అట్లాగా అలా వచ్చింది ఒక సాటిస్ఫాక్షన్ అంతే. ఇప్పుడు వేరే కుజదోషం ఉంటే చేసుకోరు కదా. అవును, చేసుకోరు. అవును. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు బాగా తెల్లగా ఉన్న అమ్మాయి నల్లోళ్ళని ఎట్లా చేసుకోదు, తెల్లగా ఉన్న అబ్బాయి నల్లోళ్ళు చేసుకోకుండా కొంచెం చామంచాయిగాను ఒక ఎలాగ అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు నాకు కుజదోషం ఉంది, నీకు కుజదోషం ఉంది, ఇది సైంటిఫిక్ గా అడ్జస్ట్మెంట్. రేపు అతను తేడా వచ్చింది, నాకు కుజదోషం ఉంది మీకు లేదు, రేపు ఎప్పుడన్నా గొడవ వస్తే నీకు కుజదోషం ఉంది, అందుకే ఇలా జరిగింది అంటారు. ఇదంతా సైంటిఫిక్ గా చెప్తారు మన దగ్గర. సో ఎప్పుడైనా కూడా మ్యారేజ్ మేకింగ్ అనేది డీటెయిల్ చార్ట్ అనాలిసిస్ తప్ప గణాల మీద మాత్రం ఆధారపడింది కాదు. సూపర్. ఇంకొకటి మేడం, కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ అయ్యాడు, శివశంకర వరప్రసాద్ చిరంజీవి అయ్యాడు, ఇట్లా చెప్తుంటారు మన వాళ్ళు. అంటే పేర్లలో అక్షరాలు మార్చడం వల్ల ఎస్ తీసి ఇంకోటి పెట్టి వి తీసి డబ్ల్యూ పెట్టి ఇట్లా పెడితే మొత్తం లైఫ్ సెట్ అయిపోద్ది అని చెప్తుంటారు. న్యూమరాలజీ కరెక్టేనా అండి? అది న్యూమరాలజీ అనేది కూడా కంప్లీట్ శాస్త్రం కాదండి, అది క్యాలిక్యులేషన్ సిస్టమ్ అంటాం. ఓకే. అది గణిత శాస్త్రం. మనకి పూర్తిగా దాంట్లో అన్ని తెలుసుకోలేం. సో న్యూమరాలజీ బేస్ మీద మనం మొత్తం గతం ఫ్యూచర్ అంతా డిసైడ్ చేయడం కష్టం అండి. అలానే వాళ్ళు నేను కొట్టిపారే ఇట్లా ఎవరి వ్యాపారం వాళ్ళది. మీరు అలా మాట అనకండి, ఎవరి వ్యాపారం వాళ్ళది ఏంటండి, ఎవరి శాస్త్రం వాళ్ళదన్నా కొంచెం ఉపశమనం మాకు. మీరు డైరెక్ట్ గా వ్యాపారం చెప్పకూడదు కదండి. సో అంటే దాంట్లోనే న్యాయంగా చెప్పండి అంటున్నా. రైట్. ఇప్పుడు శాస్త్రమే కాదు, దానికి న్యాయం ఎక్కడదండి, వ్యాపారంలో న్యాయమే ఉంటుంది. అంటే దాంట్లో కొన్ని చెప్పొచ్చు కదా, అది చెప్పుకోండి, మిగతా వదిలేండి అన్న. అయితే పేర్లు మార్చితే తలరాతలు మారవు అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే. ఇప్పుడు ఎలా ఉంటది అంటే అండి, 100 మందికి మీరు పేర్లు మార్చారు. అవును. ఎవరికో గ్రహాల అనుగ్రహం కలిగి వాడు అదృష్టం బాండి సక్సెస్ అయితే, ఈ 100 మందిలో వీళ్ళొక్కల్ని చూపించుకొని వ్యాపారం చేసుకుంటాం. వ్యాపారం మిగతా 99 మంది గురించి ఎందుకు మాట్లాడరు అంటా నేను. ఇది మన వాళ్ళదే తప్పండి. ఆ ప్రేక్షకులని మీరు నాకు అన్నారు కదా, వాళ్ళదే తప్పు. మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటారు, నమ్మే వాళ్ళంత ఉన్నంత వరకు నమ్మించే వాళ్ళు ఉంటారు. అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను కరెక్ట్ అని నేను చెప్పట్లా, ఎవరినైనా మీరు ప్రశ్నించండి, నేను నా దగ్గర సమాధానాలు ఉంటే నమ్మండి, లేకపోతే లేదు. మేమేమి ఇక్కడ బోర్డు పెట్టుకోవాలి మమ్మల్ని నమ్మండి అని. కానీ నేను ఆలోచించమని చెప్తున్నాను, అవగాహన పెంచుకోమని చెప్తున్నాను. పేర్లు మార్చినంత మాత్రాన గ్రహాలు మారుతాయండి. ఇప్పుడు నేను పేరు మార్చుకున్నా, మొన్న గ్రహణం వచ్చే సమయం ఉంది, మారిద్దా? గ్రహాలు అక్కడ నుంచి అక్కడికి మారుతాయా? మీకు విషయం తెలుసు, ఇది కూడా గొప్ప విషయం. చాలా మంది గ్రహాలు మారుస్తారంట పొజిషన్స్. అవును, ప్లానెటరీ పొజిషన్ చేంజ్ చేస్తారు. ఎంత హాస్యాస్పదం అండి అసలు. అవునా? అసలు ఏదో ఎవరో కన్నెర్ర చేస్తే మనం బసం అంటాం కదా, గ్రహాలతో పెట్టుకుంటే వీళ్ళందరూ లెక్కేసుకోవాల్సిందేనండి. నేను చెప్తున్నానండి, శాస్త్రాన్ని తప్పుగా వాడే వాళ్ళకి కూడా హెచ్చరిక. కర్మకి ప్రతి ఒక్కళ్ళు బాధ్యులే, శాస్త్రాన్ని తప్పుగా చెప్పే వాళ్ళైతే ఎక్కువ బాధ్యులు. ఇదైతే ఖచ్చితం అండి. వ్యాపారం అని చేసుకోండి, వృత్తి చేసుకోండి, తప్పులేదు. నేను కూడా చెప్తున్నా, నేను వృత్తి, నేను కూడా ఫీజు తీసుకుంటాను ఆ సమయానికి, కానీ న్యాయంగా చేద్దాం. మన దగ్గర నమ్ముతున్నారుగా పాపం, ఎందుకు అమాయకుల్ని మనం మోసం చేయాలి? పేర్లు మార్చినంత మాత్రం తలరాతలు మారవండి. ఒకసారి కొన్ని ప్రయోగాలు చేసి చూడండి, ప్రాక్టికల్ గా ఆలోచించండి. పోనీ అక్కడ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి మంచి మంచి వాళ్ళకి కాదు, మీరు నిజంగా దమ్మున్న వాళ్ళు అయితే ఎవరన్నా అక్కడ బయట రోడ్డు మీద అడుక్కురు తినే వాళ్ళని ఇంకొకరిని తీసుకొచ్చి పేర్లు మార్చాలి, తలరాతలు మారుస్తారు వచ్చాయండి. పేర్లు మారిస్తే తలరాతలు మారవండి. అసలు పేరుకి సంబంధం ఏంటండి? ఇప్పుడు నా పేరేంటి, హరిత, ఎంతమంది పిలుస్తారు? అసలు నా పేరుతో పిలిచే వాళ్ళు ఎవరున్నారా? మేడం అంటారు,
అమ్మ అమ్మ అంటారు, అంటారు, అక్క అంటారు అక్క నన్ను ఎక్కువ అంటారు. మంది. అవును, అవును. మా ఇంట్లో మా పిల్లలు అమ్మ అంటారు. ఇప్పుడు నా స్నేహితులైతే ఇంకా రకరకాల ముద్దు పేర్లతో పిలుచుకుంటారు. అవును. అంతే మీ కదా! తల్లిదండ్రులు మిమ్మల్ని ముద్దు ముద్దు పేర్లతో పిలుచుకుంటారు. అవును. ఎవరండి పేరు పెట్టి పిలిచేది? ఎలాగండి ఇది పనిచేస్తది? ఓకే. లాజికల్‌గా ఆలోచించండి. ఇప్పుడు మీరన్నారు చిరంజీవి అని. ఆయన సర్టిఫికేట్‌లో ఏం రాసుకుంటున్నారు? శివశంకర వరప్రసాద్ అనే ఉంటది. మరి అది ఏం పని చేస్తున్నట్లు? హ్మ్. నేనేమంటున్నానంటే గుడ్డిగా నమ్మొద్దు. మీకు నచ్చితే మార్చుకోండి సరదాగా. దాని మీద ఆధారపడి ఇంట్లో కూర్చోండి పేరు మార్చుకొని. మిరాకిల్స్ జరుగుతాయని చూపించండి. జరగవుగా. మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి అవును. శ్రీనివాస్ గారు. అవును, అవును. చదవకుండా ఇంట్లో కూర్చొని పాస్ అవ్వండి. ఆ! పేరు మార్చుకొని. అసాధ్యంగా. అదే నేనేమంటలేదండి. రైట్, రైట్. జస్ట్ నేనెవరిని కించపరచట్లా. ఆలోచించమంటున్నా. హ్మ్. మళ్ళీ తర్వాత చాలా మంది బాధపడతారని అట్లా నా దగ్గరికి వచ్చేవాళ్ళు కోకోలలండి. ఆ! అందుకోసమే ఇది చెప్పడం మొదలుపెట్టా కరెక్ట్, నేను. కరెక్ట్. చెప్పాలి, చెప్పాలి. అవును. లేదంటే నాకు కూడా ఆ! నేను చెప్పాలన్న ఆలోచన వచ్చిందే. ఆ! ఇలా నా దగ్గరికి వచ్చి కొంతమంది బాధపడటం వల్లే. ఓహో! ఓకే. ఇలా జరుగుతుందా బయట నాకెట్ట తెలిసిద్దండి? హ్మ్. అంతే కదా! నాకెట్ట తెలుస్తది? కరెక్ట్, కరెక్ట్. అప్పుడు చెప్పడం మొదలు పెట్టామన్నమాట.